చాలా మంది కేరు దాటుతూ కొట్టుకుపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. దీనికి దొంగ కాలం అని కూడా మరో పేరుంది. ఇప్పుడు ఇదనుకో మధ్యాహ్నంకి 1000 రూపాయలు చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. 1000 రూపాయల బళ్ళు రావాలి కానీ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు చూస్తున్నది వచ్చేసి ఇసుక ర్యాంకు సంబంధించిన రోడ్ అనమాట. ఒకప్పుడు ఇంకా ఎత్తుగా ఉండేది, కానీ ఇదంతా ఇప్పుడు కొంచెం డౌన్ అయింది, అంటే చేయించుకున్నారు అనమాట. చూస్తున్నారా మీరు, అదంతా చూసి అక్కడ ఇసుక వేస్తున్నారు అనమాట ట్రాక్టర్ అయితే. ఇప్పుడైతే మనం అక్కడ కూడా వెళ్దాం, చూపిస్తాను ఏ విధంగా అయితే ఉందో. ఇదంతా వచ్చేసి శ్మశానం అనమాట, మా శ్మశానం వాటికి ఇదంతా. ఆ పైనే మాకైతే ఎవరైనా చనిపోయినట్లయితే అక్కడ మేమైతే వారిని దహనం చేయడం కానీ లేదంటే కప్పెట్టడం కానీ చేస్తాం అనమాట. ఇలా వెళ్ళిపోద్ది అక్కడ దాకా కూడా, అలా ఆ చివరి వరకు కూడా మనకు ట్రాక్టర్ పాట అనేది కనిపిస్తూనే ఉంటుంది. అది శివాలయం అనమాట. మాకు ఈ శివాలయం రోజున కూడా స్నానాలు అనేవి ఇక్కడే చేస్తారన్నమాట. అది బ్రిడ్జ్ అన్నమాట, చూస్తున్నారు కదా. మాకు నూతనంగా ఇది 2024లో ఎప్పుడో పూర్తయింది అనమాట. ఊహించలేదు అప్పుడు. ఏంటంటే మాకు ఈ దారి అమ్మటే ఇటు 2 గ్రామాలు ఉంటాయి అనమాట. ఈ 2 గ్రామాలకి అయితే మేము ఈ దారి అమ్మటే వెళ్ళిపోన్నాం అనమాట. కాలం నుంచి దాటి పెద్ద కాలం ఏది వచ్చినా సరే. కానీ ఇప్పుడైతే మాకు బ్రిడ్జ్ చేయడం వల్ల వ్యాపారాలు కూడా జరుగుతున్నాయి అనమాట. అంటే ఏదైనా సరుకు కొనుక్కోవాలన్నా, సరుకు పంపించాలన్నా సరే చాలా ఈజీగా అవుతుంది అనమాట దీనివల్ల. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదంతా మా గౌరీపేటకు సంబంధించిన ఇసుక ర్యాంప్ అనమాట. ఇక్కడ చాలా ఎక్కువ రీతిలో అయితే ఇసుక రవాణా అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ పనిచేసేది వచ్చేసి మా ఊరోళ్ళు అనమాట, మా ఊరోళ్ళే. మా అన్ని చూసారు కదా సత్యని, మా సత్వాని అయితే మీరు చాలా సార్లు వీడియోలో, మన ఛానల్లో ఉన్న వీడియోలో చూసి అంటారు. చాలా సంవత్సరాల నుంచి కష్టపడతారు, ఇంచుమించుగా 10 సంవత్సరాల నుంచి కూడా ఇదే వృత్తిలో ఉన్నాడు అనమాట. ఇదే వృత్తి నుంచి కూడా ఎదగడం కూడా జరిగింది. ఇక్కడ వచ్చేసి ట్రక్ ఎంత కాదు, కట్ వర్క్ 800, ప్లాస్టింగ్ అనేది 1000 రూపాయలు అన్నమాట. అంటే కట్ వర్క్ ఇసుకకి ప్లాస్టింగ్ ఇసుకకి తేడా అవుతుంది అనమాట. ఈ కట్ వర్క్ ఇసుక అనేది ఎలాగైనా ఉండొచ్చు, సరుకు ఇసుకైనా పర్లేదు. ప్లాస్టింగ్ మట్టుకు మనకు కొంచెం మెత్తగా ఉండాలి, చిన్న ఇసుక ఉండాలన్నమాట. అందువల్ల ఏంటంటే ఈ ప్లాస్టింగ్ అనేది కొంచెం ఇప్పుడు ఇది ప్లాస్టింగ్ పర్ది, ఇది కట్ వర్క్ అయినా ఇది కూడా నీటి నుంచే తీస్తారు. అది మా వాళ్ళు చెప్పేది ఏంటంటే నీటి నుంచి తీయడం వల్ల ఎక్కువగా ఆయుసం అనేది వస్తుంది. అల్టి మీద ఉన్నదైతే మనం తీసుకోవచ్చు, కానీ ఒడ్డు మీద ఉన్న ఇసుక అయిపోయింది ప్లస్ మట్టి తగిలేస్తుంది అనమాట. ఇసుకలో మట్టి తగలడం వల్ల ఇసుక అనేది పనిచేయదు, కాబట్టి నీటి నుండి తీయాల్సి వస్తుంది అనమాట. ఇది అప్పుడు చాలా చిన్న ర్యాంప్ ఉండేది, కానీ ఇప్పుడే గత ఒక 5 సంవత్సరాల నుంచి అయితే పెద్ద ర్యాంపుగా మారి. ఏంటంటే ఒడ్డు మీద ఇసుక్కి దూగర ఎక్కువ ఉంటుంది, నీటిలో ఇసుక అయితే మనకి దూగర అనేది తక్కువ ఉంటుంది, కాబట్టి నీటి నుండి కూడా తీస్తారనమాట. ఇది చాలా కష్టంతో కూడిన పని అనేది చెప్పుకోవాలి. రోజు ఎన్ని ట్రక్కులు వేయచ్చు కాదు, మధ్యాహ్నంకి అయితే ఒక 5 ట్రక్కులు అలాగే వేయచ్చంట. సాయంత్రం లోపు అయితే ఒక 8 ట్రక్కులు, అంతకుమించి ఎక్కువ చేయలేదు. అంటే ఒక్కోసారి బండ్లు వస్తాయి, ఒక్కోసారి బండ్లు రావన్నమాట. ఏదైనా యావరేజ్ గా 8 ట్రక్కులు అయితే వీళ్ళు కంటిన్యూగా వేస్తారనమాట ఈవినింగ్ వరకు అయితే. ఒక్కొక్కసారి నలుగురు యాక్చువల్ గా అయితే 4 వేస్తారట. ఈ రోజు ఒకళ్ళు సెలవెట్టుకోవడం జరిగింది, అందువల్ల కూడా కొంచెం లేట్ అవుద్ది, మనసు తగ్గకుండా లేట్ అవుద్ది, అంతే కదా. ఇది 3వ ట్రిప్. ఇంచుమించుగా తెల్లారుజామున, ఇది సమ్మర్ సీజన్ కాబట్టి, ఎండాకాలం కాబట్టి ఇంచుమించుగా తెల్లారుజామునే ఇస్తారు అన్నమాట. 4:30, 5 ఆ గంటల నుంచి అయితే వేసుకుంటారు. ఇంకా ఫాస్ట్ గా అవుద్ది,
వీళ్ళకి స్ట్రెస్ ఉండదు అనమాట. ఏంటంటే ఎండ నుంచి తప్పించుకుంటారు కాబట్టి వీళ్ళు ఏదైనా సరే తెల్లవారుజామున చూసారు కదా. డ్రైవర్ కూడా మనోడు అనమాట. ఇటు ఆ పని ఇటు ఈ పని రెండు కూడా చేస్తారనమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇటు డ్రైవర్ వేట కూడా వస్తుంది అనమాట. అది ఉంటుంది, ఇది కలిసి వస్తుంది కాబట్టి రెండు విధాలుగా పని చేసుకుంటారు. మీరు ఇదంతా చూసుకున్నట్లయితే ఈ కాలం ఒకప్పుడు చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే సైడ్లు అంతా కొట్టేయడంతో పెద్ద కాలాగా మారింది. ఇది చిన్న కాలం ఉన్నప్పుడైతే ఎంత అదే వర్షాకాలంలో మామూలు చిన్న కాలం వచ్చినా సరే ఈ పెద్ద కాలాలు అనేది. ఇప్పుడు ఎప్పుడైతే ఇదంతా సైడ్లన్నీ కొట్టేసిన కాలాకి ఇప్పుడు ఎంత పెద్ద కాలం వచ్చినా చిన్న కాలంగా కనిపిస్తుంది అనమాట. ఇది మాకు మడేరు కాలం అంటారు అనమాట. మంచిగా ఇటువైపు అయితే ఒక 500 మీటర్ల దాకా అయితే ట్రాక్టర్ అనేది వెళ్తుంది అలా పైకి. ఈ సమ్మర్ సీజన్ లోనే, వర్షాకాలంలో అయితే వెళ్ళదు అనమాట. ఫ్రెండ్స్, ఈ ఇసుక తోలు అనేది మా గ్రామస్తులకి అయితే ఏ విధంగా ఉపయోగపడ్డది అంటే, మా ఊళ్ళో ఉన్న కుర్రోళ్ళకి కావచ్చు, కూలి పని చేసే వాళ్ళకి కావచ్చు, ఏ విధంగా ఉపయోగపడ్డది అంటే, ప్రతి సంవత్సరంలో వచ్చే పండగలకి మనం ఎంతో కొంత ఖర్చు పెట్టాలనుకుంటాం కదా. ఆ ఖర్చులకైతే ఖచ్చితంగా అయితే ఇసుక తోలు నుంచి సంపాదించుకుంటారు. అలాగే ఎంతో కొంత సేవ్ చేసుకుంటారంట. అవసరాలకి తగ్గట్టుగా, అవసరాలకి మించి కూడా మనం సంపాదించుకోవచ్చు అనమాట ఇసుక తోలు అయితే. ఇది చాలా రకాలుగా ఉపయోగపడ్డది మాకైతే. కొన్నిసార్లు అయితే ఏ విధమైన పని లేనప్పుడు కూడా ఈ ఇసుక ర్యాంప్ మాకు ఎంతగానో ఉపయోగపడింది అనమాట. ఒక్క ఇసుక ట్రిప్ వేసినట్లయితే ఖచ్చితంగా ఎంత వస్తుందా? అది ఒకవేళ ముగ్గురు వేసుకున్నాం అనుకో ముగ్గురికి అయితే 200 వస్తాయి అనమాట. నలుగురు వేసుకున్నట్లయితే ముగ్గురికి అయితే 250 వస్తాయి. అదే నలుగురు వేసుకున్నట్లయితే 200 వస్తాయి అనమాట. ఏదేమైనా ఒక ట్రిప్కి అనమాట. ఇదంతా ఒక ట్రిప్కి చెప్పుతున్నాను నేను. ఒక ట్రిప్లో 200 సంపాదించవచ్చు. 200 నుంచి 250 అనమాట. లేదంటే రోజు బాగా వచ్చాయి. ఈ పనికి మూడు ట్రిప్లు వేయాలి. ఇలా తక్కువ వచ్చినప్పుడు మీకు బాగుంటుందా, లేదంటే ఎక్కువ వచ్చినప్పుడు బాగుంటుందా? ఎక్కువ వచ్చినప్పుడు బాగుంటుంది, కొంచెం అలసట తక్కువ ఉంటుంది. ఎక్కువ వచ్చినప్పుడు అలసట ఎక్కువ ఉంటుంది. అవును, గ్యాప్ ఉండదు కాబట్టి కదా. కానీ ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం డబ్బులు అయ్యి బాగా వస్తాయి. దీన్ని మడేరు అంటారు అనమాట. మడేరు కాలం ఇది అనమాట. ఇది గతంలో ఈ బ్రిడ్జిలు అది కట్టేది ఈ మధ్యలో ఒక 5-6 సంవత్సరాల క్రితం. ఇది కట్టక ముందు అయితే చాలా మంది కేరు దాటుతూ కొట్టుకుపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. దీనికి దొంగ కాలం అని కూడా మరో పేరు ఉంది. నిజంగా ఇది బంగారంతో సమానం అనేసి కదా. ఒక విధంగా స్లాపులకి ఇలానే ఉండాలమ్మా, కావాలన్నారు ఇలానే ఉండాలి. ఎందుకంటే బాగా మెత్తకుండా సరే స్లాబ్ కు పెద్దగా పట్టుకోదు, వరకు ఎక్కువ ఉండాలన్నమాట. బాగా పట్టుకుంటుంది అన్నమాట. ఇంచుమించు ఈ ఇసుక తోలం కూడా బాగా జరుగుతుంది. ఎందుకంటే అందరూ ఇల్లు కట్టించుకునే ప్రయత్నాలే చేస్తున్నారు కదా అందరు. మన గ్రామంలో కూడా ఇంచుమించుగా చాలా. ఏంటి అక్కడ వల కట్టారనే, చేపల వల. ఫ్రెండ్స్, వాళ్ళు చేపల వల కూడా కట్టారంట. దుక్కల దగ్గర గట్ట ఎక్కువ ఉంటాయి. ఇవి ఇలాంటి వల పట్టుకొని కట్టినప్పుడు పడతాయి అనమాట. మనం పని చేసుకుంటాం, వీటికి ప్రత్యేకంగా చూడక్కర్లేదు. మన పని మనం చేసుకుంటే పడతాయి అనమాట. ఏం వస్తలేదు. ఇలా పోయి ఇలా తిప్పేసారు అక్కడ ఉడిపోయింది. ఇలా లాగా వదిలేసాడు అల్లగా. ఇలా గంట పడద్దా? ఎందుకంటే ఇద్దరు మోస్తారు.
ఇద్దరు మూసి ఇద్దరు కొట్టేస్తే అవును ఇదేనా సరే 30 గంటకి అయిపోతుంది. అటు ఇటు తిరగాల లేట్ అయిపోద్ది. అటు ఇటు అంటే వాళ్ళ చేపల వాళ్ళు కట్టుకున్నాం కదా, చేపలు ఎక్కడ పోతాయి అని. ఇది ఒకటేనా ఉన్నాయి ఇంకా లోళ్ళు? ఉన్నాయి బాబు, ఇంకా 2 వేయాలి. 2 వేయాలా? మధ్యాహ్నం అయిపోద్ది. కష్టం, చేతులు కట్టుకోలేదు అనుకో తీసావా. అవును కొట్టుకుపోతాయి కదా, కన్నాలు పడిపోతాయి దగ్గర దగ్గర. ఇప్పుడు మధ్యాహ్నం కంటే మనకి ఇక్కడ 400 450 మన వాళ్ళకి మధ్యాహ్నంకి. అది అనుకో మధ్యాహ్నంకి 1000 రూపాయలు చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. 1000 రూపాయలు బళ్ళు రావాలి కానీ టాటాలో. మనకి ఊర్లో బళ్ళు అంటే మనం తెచ్చేసి ఇచ్చుకొచ్చాము. మనకు లోకల్ ఊర్లో అనుకో 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తారు. ముందు తొక్కుకోవాలి కదా బాట, లేదంటే అప్లికేషన్ చూసావు కదా, అప్లికేషన్ వెళ్తే ఇంకా డైలీ ఏదో ఒక్కొక్క ఆర్డర్ 2 ఆర్డర్ దిగబడిపోవడం. అవును తొక్కవు బాట నలగదు, నలుగుద్ది వాటర్ వస్తూ ఉంటది కదా, తీసుకు అందులో కప్పడం వల్ల టాటర్ అలా లూజ్ తేవడం వల్ల. అవును తీస్తున్నాడు వాళ్ళని.